గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ సాటర్డే రోజు నేను షూట్ చేసింది. అంటే మీకు ఈ వ్లాగ్ అనేది వచ్చేటప్పటికి సండే వస్తుంది కాబట్టి సో నేను ముందు రోజు సాటర్డే రోజు వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఇక్కడ మార్నింగ్ టైము 7:15 అయితే అవుతుంది. సో ఇక్కడ చక్కగా నేను బ్రషింగ్ అదంతా చేసేసుకొని ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటున్నానండి. సో చూసారు కదండి, ఇలా చక్కగా నేను ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఇంకా ఫేస్కి అలోవెరా జెల్ అనేది అప్లై చేసుకుని ఇంకా లిప్స్కి అయితే లిప్ బామ్ అనేది అప్లై చేసేసుకుంటూ ఉంటానండి. సో ఇక్కడ ఏంటి చూపిస్తున్నానంటే నెక్ మీద వేడికురుపు అయితే కనిపించిందండి. సో అదైతే చూపిస్తున్నాను. ఒక 2 days నుంచి అయితే ఇలాగా ఒక చిన్న వేడికురుపు అయితే వచ్చింది. సో అది ఇంకా ఎప్పుడు పోతుందో ఇంకా అది పోతుంది అనమాట. సో దాన్ని అయితే నేను ఏమి డిస్టర్బ్ చేయను. సో ఇంకా 9కి అయితే ఇంకా పడుకుని లేవలేదు. సో కొంతసేపు ఇంకా బాల్కనీలోకి వచ్చి ఇంక ఇలా కొంతసేపు వెదర్ని అయితే ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇంక బాల్కనీలోకి అయితే వచ్చాను. సో చూస్తున్నారు కదా, మా బాల్కనీ అయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీలా ఉంటుందండి. సో మా బాల్కనీ చూస్తా చుట్టుపక్కల అంతా ఇంకా చెట్లు అయితే భలే భలే ఉంటాయి. సో మార్నింగ్ ఇలా వచ్చి వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే బాల్కనీలోకి వచ్చి వెదర్ని చూస్తే ఎంజాయ్ చేస్తున్నాను కదా. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ మధ్యన ఒక 2 days నుంచి ఇక్కడ చిన్న చిన్న పిచ్చుకలు ఉంటాయి కదండి. ఆ పిచ్చుకలు నెస్ట్ పెట్టడానికి అని చెప్పి చూసారా ఎక్కడ ప్లేస్ ఎంచుకున్నదో. ఏసీ కంప్రెషర్ ఆ వైర్ లోపల రోజుకి కొంచెంగా ఈ నెస్ట్ పెట్టడం గురించి అని చెప్పి పుల్ల ముక్కలు అలాంటివన్నీ ఏరుకుని ఆ యొక్క వైర్ దగ్గర అయితే పెడుతుంది. సో చూస్తున్నారు కదా, రోజు కొంచెంగా పెట్టడం, అది పెట్టినంత పెట్టడం, మిగతాదేమో ఇలా కిందన పడడం అనమాట. రోజుకి నేను అది తీసుకోవడం, నెక్స్ట్ బాల్కనీ క్లీన్ చేసుకోవడం, తీయడం, బాల్కనీ క్లీన్ చేసుకోవడం అలాగే అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఇంకో యాంగిల్లో చూస్తున్నారు కదా, ఆ వైర్ లోపలికి వెళ్ళిపోయి మరీ పెడుతుంది అనమాట. సో మేము మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు కూడా అలాగే ఒక నెస్ట్ అయితే పెట్టేసింది. ఎవరు ఉండం కదా. సో శబ్దాలు ఇలాంటివి ఏమన్నా వస్తే అలికిడి సౌండ్కి అయితే పెట్టవు, కానీ ఎవరు లేని ఇళ్ళు అయితే ఇలాంటి నెస్ట్లు అయితే పెట్టేస్తూ ఉంటాయి కదా. యాక్చువల్లీ నేను ఉంచుదాం అనుకున్నాను, కానీ అది మరీ ఇరుకు సందుల్లో పెట్టింది కదా. సో అన్న మళ్ళీ మనం కదిపేటప్పటికల్లా నెక్స్ట్ పెట్టి అందులో గుడ్లు ఏమన్నా ఉంటే మళ్ళీ అది ఒక పాపంలా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక రోజు తీసేస్తున్నాను. ఒక 2 days నుంచి అది పెట్టడం, తీసేసి బయట పడేయడం అలాగే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ కిందన పడ్డవి కూడా చక్కగా చీపురుతో అవన్నీ చక్కగా తుడిచేసుకుని ఇంకా ఈ పుల్లలు అవన్నీ చెప్పి బయట అయితే పడేస్తున్నాను. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇంకా మార్నింగ్ అయితే నేను మీ ముందుకు వచ్చాను కదా. సో ఈరోజు డేట్ 10th July అండి. సో ఇప్పుడు మార్నింగ్ 8 o'clock అయితే అవుతుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంప్లీట్గా అసలు ప్లానింగ్ అయితే ఏమీ లేదు. సో యాక్చువల్లీ వ్లాగింగ్ అయితే నేను రెగ్యులర్గా షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ బట్ రెగ్యులర్గా షూట్ చేయడానికి అయితే బ్లాగింగ్లో ఏముంటాయి, ఇన్ జనరల్గా మనం హౌస్ వైఫ్లో అందులో మనం ఇన్ జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, ఇంటి క్లీనింగ్లు అలాగే వంట ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి కదా. సో క్లీనింగ్ సెక్షన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనం తినడానికి ఫుడ్ అవసరం కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా. సో రెగ్యులర్గా ఇలాంటి బ్లాగ్స్ పెట్టేటట్టు అయితే మీకు బోర్ ఫీల్ అవుతూ ఉంటారని చెప్పేసి నేను డే బై డే అని చెప్పేసి నా వీడియోస్ అనేది పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను కంప్లీట్గా నా బ్లాగింగ్ అంతా రోజుకి డిఫరెంట్గా ఉంటుందండి. సో ఈ రోజు ఒకలా షూట్ చేసాను అనుకుంటే మీరు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడం గురించి అని చెప్పి రెండో రోజు ఆ యొక్క కాన్సెప్ట్ లేకుండా రెండో రోజు వేరే డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. సో చాలామంది ఏంటి అంటే బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. బ్లాగింగ్ అంటే ఇన్ జనరల్గా ఇంటి క్లీనింగ్లు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. రోజు పెట్టామనుకోండి, రోజు ఇంక ఏం పనులు ఉంటాయి, ఇల్లు తుడుచుకోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. సో అందుకని చెప్పేసి మీలో చాలామంది బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. కొంచెం కొత్తగా ఉండాలని చెప్పేసి నేను బ్లాగింగ్ అయితే
ఈరోజు ఇల్లు తుడుచుకున్నది పెట్టాను అనుకోండి, బ్లాగింగ్లో ఇల్లు తుడుచుకోవడం, ఇంటి క్లీనింగ్లో ఇలాంటివి పెట్టాను అనుకోండి, ఒక 4 days పోయిన తర్వాత మళ్ళీ ఆ ఇల్లు క్లీనింగ్లో ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి ఉంటే మీకు చూడడానికి కూడా అబ్బా రోజు రొటీన్గా చూపిస్తున్నావు కాకుండా కొంచెం వెరైటీగా చూపిస్తుంది అన్నట్టు మీకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో చాలామంది మీలో చాలామందికి నాకులాగే వ్లాగింగ్ చూడడానికి చాలా మందికి ఇష్టం ఉంటుందండి. ఎస్పెషల్లీ నాకు వ్లాగింగ్ చేయడం అయితే చాలా ఇష్టం. అలాగే నేను నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు చాలా ఇష్టం అండి. నేను కూడా వ్లాగింగ్ ఛానల్స్ అయితే చాలా మందిని చూస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ హిందీ వాళ్ళు చూస్తూ ఉంటాను, అలాగే తెలుగు వాళ్ళు కూడా చూస్తూ ఉంటాను. నాకు అలాంటి వ్లాగింగ్ ఛానల్స్ చూసి నాకు మోటివేషన్గా ఉంటుంది. సో వాళ్ళు చేసుకున్నారు, నేను ఈ పని చేయాలి, లేదంటే ఆ పనికి ఏదో నువ్వు చెయ్యాలి అన్నట్టు ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ లాగా నాకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేను బ్లాగింగ్ ఛానల్స్ అయితే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాను. సో ఇప్పుడు టైం చెప్పాను కదా, 8 o'clock అయితే అయ్యిందని చెప్పేసి ఇంకా 9కి అయితే పడుకుని లేవలేదు. సో నేను చక్కగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇంకా ఇంటి క్లీనింగ్లో అయితే ఏమీ అవ్వలేదు, కొంచెంసేపు మీతో మాట్లాడదామని చెప్పేసి. మీరు చూసారు కదా స్టార్టింగ్, ఇంకా లెగిసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ బాల్కనీ డోర్ ఓపెన్ చేశానో లేదో, ఈ మధ్యన ఏంటంటే చిన్న పిచ్చుకలు ఉంటున్నాయి కదా, ఆ చిన్న పిచ్చుకలు రోజు వచ్చి ఆ ఏసీ కంప్రెషర్ ఉంటుంది కదా, కంప్రెషర్లోనే ఏంటంటే అది నెక్స్ట్ అల్లడం గురించి అని చెప్పి గూడు కట్టుకోవడం గురించి అని చెప్పేసి పుల్లలు అవన్నీ తెచ్చి పెడుతున్నారు. రోజు తెచ్చి పెట్టడం, నేను రోజు తీయడం అనమాట. అదే వదిలేసాం అనుకోండి ఒక 4 to 5 days ఏంటి, ఒక 3 daysలో కల్లా చక్కగా నెక్స్ట్ అరేంజ్ చేసేసుకుని పిల్లల్ని పెట్టేస్తుంది అనమాట. అందుకని చెప్పి నాకు అది భయం, ఎక్కడ మళ్ళీ ఆ పిల్లలు కిందన పడిపోతాయో, అంటే అది చాలా చిన్న ఇరుకు దాంట్లో పెడుతుంది, ఎక్కడ పడిపోతాయో మళ్ళీ అదొక భయం, ఎందుకు పాపం చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నెక్స్ట్ పెడుతున్నది అది స్టార్టింగ్ తెచ్చి పెడుతుంది పుల్లల్ని, నేను వెంటనే తీసేస్తున్నాను అనమాట. అలాగే ఊరు నుంచి వచ్చిన కొత్తల్లో కూడా, మమ్మీ వాళ్ళు ఊరు నుంచి వచ్చిన కొత్తల్లో కూడా ఏంటి అంటే నెక్స్ట్ రోజు పెట్టేది అనమాట, కొంచెం నేను రోజు కొంచెంగా తీసేసి దాన్ని. అలా తీసేసినట్లయితే అదే విసుక్కుని పెట్టడం మానేస్తుంది అనమాట. రోజు కొన్ని పుల్లలు అన్నీ అరేంజ్ చేసుకుని ఉంటుంది కదా. సో రోజు మనం తీసేసినట్లయితే నెక్స్ట్ కూడా అది పెట్టే ఛాన్స్ ఉండదు కదా. సో అందుకని చెప్పేసి అలా చేసేదాన్ని. మళ్ళీ ఈ మధ్యన ఒక 3 to 4 days నుంచి అయితే మళ్ళీ అరేంజ్ అవుతుంది, మళ్ళీ రోజు తీసి పెట్టడం అనమాట. ఈ రోజు అయితే చూసారు కదా, ఈరోజు కొంచెం ఎక్కువగానే పిండి. సో తీయడం మానేసాను అనుకోండి, ఈరోజు ఈవినింగ్ లోపలికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నెస్ట్ అయితే అరేంజ్ చేసేస్తుంది అనమాట. సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా 9కి నిన్న నైటే చెప్పింది మమ్మీ, నాకు అదేంటి ఉప్మా ఇలాంటివి ఏమీ వద్దు, దోశ, నాకు ఏంటంటే రాగి జావ కావాలి అని చెప్పి, రాగి మాల్ట్ కావాలని చెప్పేసి అన్నది. సో అందుకని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈ రోజు అయితే ఏం ప్రిపేర్ చేయటం లేదు, నాకు 9కి రాగి మాల్ట్ అయితే చేసేసుకుంటాము. సో మా హస్బెండ్ ఏంటంటే నిన్న నైటే శనగలు ఉంటాయి కదా, కొన్ని శనగలు ఉంటాయి కదా మనం ప్రసాదాలకు పెడుతూ ఉంటాము, ఆ శనగలు అయితే పెట్టేసుకున్నారు. సో ఈరోజు నేను ఇంకా బాయిల్ చేసి అదేంటంటే ఉప్పు వేసుకుని అన్న తినేయచ్చు, లేదు అనుకుంటే లైట్గా పోపు అనేది వేసేసి మన ప్రసాదాలు అవైలబుల్ పెడతారు. సో అలాగా పెట్టేసుకుని అదన్నా ఇచ్చేస్తాం అనుకుంటున్నాను. సో ఇంకా పని చెప్తున్నాను కదా, ఇంకా పని అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు, కొంచెంసేపు ఆరాంగా కూర్చుని ఇంకా 9కి లెగిసే లోపలే మీతో మాట్లాడినట్టయితే నేను ప్రశాంతంగా కూర్చుని ఇలా మాట్లాడుకోవడానికి అయితే అవుతుంది. సో ఇంకా 9కి లెగిసిన వెంటనే దానికి బ్రషింగ్ అవన్నీ చేసేసి ఇంకా రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఎలాగో ఎగ్స్ కూడా ఉన్నాయి, రాగి మాల్ట్ ఇచ్చేసి బాయిల్డ్ ఎగ్ అయితే ఇచ్చేద్దామని అయితే ప్లాన్ అయితే ఉన్నది. సో ఇంకా మా హస్బెండ్కి అయితే అదైతే చేసేస్తాను అనమాట. సో ఈరోజు మొత్తం ప్లాన్ అయితే లంచ్ కూడా నేను నిన్న నైటే చిక్కుడుకాయలు అయితే వచ్చేసుకున్నానండి. మనం అప్పటికప్పుడు ఒలుచుకోవాలి అనుకుంటే టైం పెట్టేస్తుంది కదా, అందుకని చెప్పి నిన్న నైటే చిక్కుడుకాయలు అవన్నీ కూడా ఒలిచేసుకున్నాను. ఈరోజు ప్లాన్ ఏంటంటే టమాటో పప్పు, చిక్కుడుకాయ కూర అది చేద్దామని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ ఎండింగ్ వరకు వ్లాగ్ అనేది ఎలా వస్తుందో కంప్లీట్గా నాకైతే తెలియదు. సో ఇంకా ఇప్పటికే 6.5 minutes అయితే అయిపోయింది నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేసి, అంటే నేను మాట్లాడడం అనేది స్టార్ట్ చేసి. ఇంక కెమెరా అయితే ఆన్ చేశాను అనుకో, ఒకదాని తర్వాత ఒకటి మాటలు అనేది కంటిన్యూషన్గా వస్తూనే ఉంటాయి. సో ఇంక ఇలా మాట్లాడుతూ ఉంటే వ్లాగ్ అనేది ఒక 1/2 hour 25 minutes to 1/2 hour కాస్త 50 minutes అయితే అయిపోతుంది. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము. సో
సో ఇక్కడ నేను మీకు చెప్పినట్లే ఇక్కడ మా హస్బెండ్ ముందు రోజు నైటే ఈ శనగలు అయితే సోక్ చేసి పెట్టుకున్నారని చెప్పేసి అన్నాను కదండి. సో చక్కగా నైట్ టైం ఇలా సోక్ చేసి పెట్టేసుకున్నట్లయితే మనకు మార్నింగ్ కల్లా చక్కగా ఇలాగా మనకు నానిపోయి ఉంటాయి. సో దట్ మనకి ఇక్కడ చూసారు కదా ఎంత బాగా నానిపోయి ఉన్నాయో. సో ఇలాంటివి ఏంటంటే మనకి మార్నింగ్ టైంలో కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి. కొంచెం టమ్మీ కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఈరోజు నేను మీకు సింపుల్గానే ఈ యొక్క శనగలు మనం మామూలుగా ఎలా ప్రసాదం చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈరోజు మా హస్బెండ్కి కూడా చేసేసి అయితే పెట్టేస్తున్నాను. అదంటే కొద్దిగా ఈజీగా ఉంటాయి, పోపులు అవన్నీ వేసేసుకుని చేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఈరోజు సింపుల్గా అయితే చేసేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ముందుగానే మనం సోక్ చేసి పెట్టుకున్న ఈ శనగలను కూడా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇక్కడ 3 విజిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. మనకు 3 విజిల్స్ కన్నా అంతకన్నా ఎక్కువ విజిల్స్ ఏమీ అవసరం లేదు, ఎందుకంటే బాగా సోక్ అయినవే కదా, సో కుక్ అయిపోతూ ఉంటాయి. ఇందులో నేను ఎటువంటిగా ఉప్పు అనేది యాడ్ చేయలేదు. సో ఇంకా అక్కడ కుక్కర్ అనేది మనకి చక్కగా ప్రెషర్ విజిల్స్ వచ్చే లోపలికల్లా ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పాను కదా, సో నైన్కా ఏంటంటే ముందు రోజే రాగి మాల్ట్ చేయి మమ్మీ అని చెప్పేసి అన్నదని చెప్పేసి, సో నైన్కా అయితే ఆల్మోస్ట్ లెగిసిపోయే టైమే. ఇంకా నైన్కా ఏంటంటే కదులుతూ ఉన్నది. ఇంకా ఏంటంటే నైన్కా లెగిసిపోయి ఇంకా బ్రషింగ్ అయ్యేటప్పటికల్లా ఈ రాగి మాల్ట్ చేసేసుకుని చల్లార్చి పెట్టినట్లయితే తను కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక సైమల్టేనియస్గా ఇంకా నాది నైన్కా బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను రాగి మాల్ట్ అనేది ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నానండి. సో ఇక్కడ ఏంటంటే ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా రాగి మాల్ట్ రాగి పౌడర్ అనేది వేసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసేసుకుని లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకుంటున్నాను, అది పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రిపరేషన్ అయితే చూపించేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ మనం కాఫీ కానీ టీ పెట్టుకునే గిన్నెలో మనం ముందుగానే వాటర్ అనేది యాడ్ చేసేసుకుని అందులో కొంచెం సాల్ట్, అలాగే జీలకర్ర పొడి, అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. సో ఇలా 3 వేసుకుని మనం రాగి మాల్ట్ చేసుకున్నట్లయితే మనం ఇందులో చాలామంది ఏంటంటే ఇలా రాగి మాల్ట్ చేసుకుంటున్నప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని తింటూ ఉంటారు. సో అలా కూడా అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఇది తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మసాలా ఫ్లేవర్ అయితే వచ్చినట్టు ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో చూసారు కదా, ఈ 3 ఉప్పు, జీలకర్ర పొడి, అలాగే పచ్చిమిరపకాయలు ఈ యొక్క వాటర్లోకి బాగా పట్టిన తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న ఈ యొక్క రాగి పౌడర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో కలుపుకున్నది, అది కూడా వేసుకుని కంటిన్యూషన్గా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఏంటంటే మనకి రాగి మాల్ట్ అనేది ఒక 5 మినిట్స్లో కల్లా కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఒక పని ఏంటంటే కంటిన్యూషన్గా మనం ఇలాగ గరిటె పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఈ రాగి మాల్ట్ ఏంటంటే లమ్స్ అనేది కూడా ఉండలా అయితే వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూషన్గా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇలా థిక్గా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, చెప్పాను కదా నైన్కా అయితే నిద్ర లెగిసిపోయింది. ఇంకా తన బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్ అయితే చేసేసాను కదా. సో రాగి మాల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా తన బ్రషింగ్ కూడా నైన్కా బ్రషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చక్కగా తను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. సో ఈలోగా ఏంటంటే రాగి జావ అనేది మనకి కొంచెం చల్లారుతూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి పక్కన అయితే పెట్టేసి వచ్చాను. సో వేడివేడిగా తాగడానికి తనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో దాని గురించి అని చెప్పేసి కొంచెం లైట్గా గోరువెచ్చగా అయ్యే లోపలికల్లా మనకి ఇక్కడికి వచ్చేసి ఇంకా బెడ్షీట్ అవన్నీ ఇంకా వేసేసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చానండి బెడ్రూమ్లోకి. సో మాకేంటి అంటే నైన్కా లేవక ముందు ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ అయిపోతాయి, కానీ మెయిన్ ఇలా బెడ్షీట్లు అవన్నీ సర్దడం అవన్నీ అయితే ఈ రూము ఊడవడం అవన్నీ నైన్కా లేచిన తర్వాతే క్లీన్ చేస్తూ ఉంటాను. మిగతా అంతా పనులు అయితే ఇల్లు ఊడవడాలు అవన్నీ నేను నైన్కా లేవక ముందే క్లీనింగ్ అయితే చేసేసుకుంటూ ఉంటాను. సో నైన్కా లేచిన తర్వాత ఇంకా బెడ్షీట్లు అవన్నీ చక్కగా మార్చేసుకుని చక్కగా ఇంకా ఈ రూమ్ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటానండి. సో చూసారు కదా, నా రూమ్ కూడా చక్కగా క్లీన్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇంకా నా రూమ్ క్లీన్ అయిపోయింది, నైన్కా కూడా ఫ్రెష్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఏంటి అంటే రాగి జావ కూడా మనకి లైట్గా వామ్గా ఉన్నది. సో నైన్కా కూడా ఇలా బౌల్లో అయితే ఏసీస్ అయితే పెట్టేస్తున్నాను. సో ఈ బౌల్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను లాస్ట్ టైం మీకు ఐకియా ప్రొడక్ట్స్ హాల్ అనేది చేశాను కదా, నేను రీసెంట్గా పర్చేస్ చేసిన ఐకియాలో కొన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, ఇది ఆ బౌల్స్ అయితే ఓపెన్ చేశానండి. చాలా చాలా బాగున్నాయి క్వాలిటీ కూడాని. సో ఏంటంటే ఇలాంటి బౌల్స్లో మనం వేడివేడిగా వేసుకోకుండా లైట్గా వామ్ కానీ లేదంటే చల్లగా ఉన్నా కూడా వేసుకుని తాగితే బాగుంటుంది. బట్ వేడివేడివి అయితే వేసుకోవద్దు. సో కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ కదా, చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. సో చూసారు కదా, నా పక్క కూడా
ఎంత బాగా సర్దిసుకున్నామో. ఎప్పుడైనా సరే మన బెడ్రూమ్లో ఇలా పక్కలు నీట్గా ఉన్నట్లయితే మనకి ఏదైనా పనులు చేయడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది, కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, అది చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో ఇంకా నైన్కాకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను కదా, ఇంకా నైన్కా బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకేం చెప్పానా, మా హస్బెండ్కి ఎలాగో అది పోపు అదే తాలింపు అవన్నీ వేసేసి సింపుల్గా చేద్దామని అని చెప్పేసి అన్నాను కదా. మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు శనగలు మామూలుగా అందరికీ మీకు తెలిసిందే, బట్ నేనైతే సింపుల్గా అయితే షేర్ చేస్తున్నాను. సో ఇదేంటంటే రకరకాలుగా చేస్తూ ఉంటారండి. ఇది ఏంటంటే నేను ప్రసాదం ఎలా చేస్తారో సేమ్ అలాగే చేసేస్తూ ఉన్నాను. కొంచెం ఆయిల్ వేసేసి అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం వేసేసి అందులో మనం ముందుగానే బాయిల్ చేసిన ఈ యొక్క శనగలను కూడా యాడ్ చేసేసి ఉప్పు పసుపు వేసేసి చక్కగా ఫ్రై చేసేసి మనం తినేయచ్చు. సో ఇదొక రకంగా ఈసారి అయితే చేశాను. సో ఈ యొక్క శనగలతో కూడా నేను రకరకాలుగా చేస్తూ ఉంటానండి. ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే ఈ శనగల్ని ముందుగానే ఇలా కుక్కర్లో వేసేసుకుని బాయిల్ చేసేసుకున్న తర్వాత అందులోనే టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, చాట్ మసాలా, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసేసి ఒక చాట్ టైప్లో అయితే చేసేసి అయితే ఇస్తూ ఉంటాను. అదొక రకంగా చేస్తూ ఉంటాను. సో ఒక్కొక్కసారి శనగలు చేసాము అంటే ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి సోయా సీడ్స్ ఉంటాయి కదా, సోయా పిక్కలు, అవి కూడా ఒక్కొక్కసారి సోక్ చేసేసి ముందు రోజే అవి కూడా తింటూ ఉంటారు. అలాగే మా హస్బెండ్ తింటూ ఉంటారు, నేను అప్పుడప్పుడు తింటూ ఉంటాను అనమాట. మరి నేను రెగ్యులర్గా అయితే ఇవేం తినండి, ఎందుకంటే ఇలాంటివి తిన్నాను అంటే నా టమ్మీ అనేది మధ్యాహ్నానికి ఏంటి సాయంత్రానికి కూడా ఇంకా ఫిల్లింగ్గానే ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను మరీ ఎక్కువగా అయితే ఏమి తిన్ను. సో ఈవినింగ్ స్నాక్స్లో అయితే బాగుంటాయి, కానీ మార్నింగ్ ఇంత కడుపు ఫిల్లింగ్లో ఉంటే నాకైతే మరీ అంత ఇష్టం అయితే ఏమి ఉండదు. సో చూసారు కదా, ఇక్కడ ఒక బౌల్లో అయితే నా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగి మాల్ట్ ఒక బౌల్లో నేను వేసేసుకున్నాను, ఇంకో బౌల్లో అయితే మా హస్బెండ్ శనగలు కూడా ఒక బౌల్లో అయితే వేసి పెట్టేశాను. సో మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ఈరోజు నేను కూడా ఐకియాలో కొన్న బౌలే వేసుకున్నాను. సో ఈరోజు నా టీషర్ట్ కలరే ఆ యొక్క బౌల్ కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ కూడా ఈ యొక్క రాగి జావ అనేది నైన్కా గురించి చేయమంటే సరే అని చెప్పి చేశాను. సో నిన్న ఈవినింగ్ కూడా ఇదే టైప్లో అయితే చేశానండి. నైన్కాకి ఇష్టంగా తిన్నది, సో అందుకని చెప్పి ఈరోజు కూడా అలాగే చేయమన్నది. సో ఇక్కడ ఏంటంటే టీవీలో మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా అనేది చూస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తూ ఇక్కడ మా రాగి మాల్ట్ కూడా మేము తినేస్తూ ఉన్నాం అనమాట. సో వన్స్ మేము రాగి మాల్ట్ కూడా తినేసిన తర్వాత సైమల్టేనియస్గా ఇంకా లంచ్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ఈరోజు లంచ్ రొటీన్లో ఏం చేస్తున్నానంటే మా అత్తయ్య గారు ఎంతో బాగా చేసే చాలా సింపుల్గా చేసేస్తూ ఉంటారు, బట్ టేస్టీగా అయితే ఉంటుందండి. సో మా అత్తయ్య గారు చిక్కుడుకాయ కూర అనేది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో అయితే షేర్ చేసి చూపించబోతున్నాను. సో ఈ యొక్క రెసిపీ అనేది చాలా సింపుల్గా ఫటాఫట్ మంటూ అయిపోతుంది. నేను డైరెక్ట్గా ఇక్కడ కుక్కర్లో అయితే చేసేస్తున్నాను. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు, బట్ మనకేంటంటే టైంకి లంచ్ అనేది కంప్లీట్ అయిపోవాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ కుక్కర్లో అయితే చేసి చూపించేస్తున్నానండి ఈ యొక్క చిక్కుడుకాయ కూర. సో నేను ఆల్రెడీ ముందు రోజు చిక్కుడుకాయలు అవన్నీ చక్కగా ఒలిచేసి పెట్టేసుకోవడం మూలన మనకి లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, చిక్కుడుకాయలు కూడా చక్కగా వాష్ చేసేసుకున్నాను, ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీ అనేది ఏ విధంగా చేయాలో చూపించేస్తున్నానండి. ఇది కంప్లీట్గా మా అత్తయ్య గారు చేసిన రెసిపీ ఎలా చేస్తారో సేమ్ అదే విధంగా అయితే ట్రై చేశాను. చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడు చేసినా సరే అత్తయ్య గారు చిక్కుడుకాయ కూర చేస్తే కంపల్సరీ టమాటా పప్పు కానీ లేదంటే పాలకూర పప్పు కానీ ఇలాంటి పప్పు ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటారండి. సో అది గుర్తొచ్చి ఈరోజు నేను ఇక్కడ చిక్కుడుకాయ కూర అలాగే టమాటా పప్పు రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. సో చాలా చాలా గుర్తొచ్చి ఈరోజు అయితే ప్రిపేర్ చేశాను, సో అత్తయ్య గారు చేసినట్లు. సో ముందుగానే కుక్కర్ పెట్టేసుకుని ఇక్కడ కుక్కర్లోనే ఏంటంటే ఒక 5-6 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసి అందులో ఒక 5 వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, దంచేసుకుని అవి వేసుకోవాలండి. ఆ వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ పసుపు అలాగే 1.5 టీ స్పూన్ దాకా ఉప్పు అనేది యాడ్ చేసి ఆ తర్వాత మళ్ళీ అవన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే పచ్చిమిరపకాయలు ఒక 3 యాడ్ చేసేసానండి. ఇలాగ పొడుగ్గా చీల్చేసిన పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకున్నాను. సో దాని తర్వాత ముందుగానే చక్కగా వాష్ చేసి పెట్టుకుని ఇక్కడ చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి లైట్గా మూత పెట్టేసుకుని, అంటే కంప్లీట్గా క్లోజ్ చేయకూడదు, లైట్గా మూత అనేది క్లోజ్ చేసుకుని కొంచెం ఎల్త్గా ఉంచుకోవాలి. సో అలా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే మన చిక్కుడుకాయలు కూడా చక్కగా మనకి మగ్గుతూ ఉంటాయన్నమాట. సో దాని తర్వాత మూత ఓపెన్ చేసేసుకుని మనకి రుచికి సరిపడినంత వరకు కారాన్ని కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో వాటర్ కూడా మనకు తగినంత వరకు మన కర్రీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిస్తే మనకి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోతూ ఉంటుందండి. చాలా సింపుల్ మినిమం ఇంగ్రీడియంట్స్తో చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే
నేను 3 నుంచి 4 విజిల్స్ అయితే పెట్టుకున్నానండి. చాలామంది ఏంటంటే ఈ చిక్కుడుకాయ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చేసుకుంటూ ఉంటారు, చిక్కుడుకాయ టమాటా కూర చేసుకుంటూ ఉంటారు. ఇదేంటంటే అత్తయ్య గారి స్టైల్ అనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు మీకు చిన్నగా చేసి అయితే చూపించేశాను. సో చూసారు కదా, ఈ 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత చక్కగా ప్రెషర్ కూడా పోయిన తర్వాత ఇక్కడ మీకు కర్రీ అనేది ఎలా ఉందో ఇక్కడ చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చక్కగా అంతా బాయిల్ అయిపోయింది, కానీ ఇంకా నాకు వాటర్ అనేది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి ఇక్కడ మళ్ళీ స్టవ్ అనేది ఆన్ చేసుకుని మళ్ళీ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇక్కడ కర్రీ అనేది కుక్ చేసేసుకుంటూ ఉన్నానండి. సో వన్స్ ఏంటంటే మనకి కొంచెమే వాటర్ అనేది ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా ఎగిరిపోతే మన కర్రీ అనేది కొంచెం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు మనం అన్నంలో కలుపుకోవడానికి కానీ నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే స్టవ్ మీద అయితే పెట్టేసుకుని ఇక్కడైతే వాటర్ అంతే ఎగరబెట్టేసుకుంటూ ఉన్నాను. సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ సరిపోయినాయి. ఇక్కడ యమ్మీగా ఉండే మనకి చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈరోజు నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. సో ఆ ఫేస్ ప్యాక్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఓట్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఓట్స్ అనేది నేను ఇక్కడ పెనంలో వేసుకుని ఒక 5 minutes అయితే చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా ఫ్రై చేసుకోపోయినా సరే మీరు ఎండలో ఒక ½ an hour అయితే ఎండలో పెట్టుకుని కూడా ఉంచుకుని ఆ యొక్క ఓట్స్ని మీరు మిక్సీలో వేసుకుని పౌడర్లా చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ నాకేంటంటే ఇప్పుడు మనకు వర్షాలు పడే టైం కదా, సో ఎండ అనేది మరీ ఎక్కువగా లేదు కాబట్టి నేను ఇక్కడ మూకుల్లో వేసుకుని ఇక్కడ ఓట్స్ని చక్కగా ఒక దోరగా ఒక 5 minutes అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి. మనం దగ్గరే ఉండి వేయించుకుంటే బాగుంటుంది. సో ఇలా చూసారు కదా, ఇలా మనకి ఓట్స్ అనేది చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ మనకి ఫేస్ ప్యాక్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్, అలాగే ఒక 5 to 6 tablespoons మిల్క్, అలాగే ఒక 2 tablespoons దాకా హనీని తీసుకుంటున్నాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందరి ఇంట్లోనే ఉండేవే కదా. సో ఫేస్ ప్యాక్కి ఇంకా ఓట్స్ లేకపోతే చక్కగా మీరు తెచ్చుకుని ఎప్పుడన్నా ఓట్స్ లేకపోయినా శనగపిండితోనన్నా చేసుకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే కొంచెం కొత్తగా ఇలా ఓట్స్తో అయితే చూపిస్తున్నాను. సో ఓట్స్ పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదా, మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పౌడర్ మెత్తగా అయిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోనే ఒక 4 tablespoons దాకా ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేసే మిల్క్ కూడా పచ్చిగా అంటే మనం కాచకుండా ఉంచిన మిల్క్ని ఒక 4 to 5 tablespoons దాకా యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఏంటంటే మనకి మిల్క్ యాడ్ చేసుకోవడం మూలాన మన ఫేస్ ప్యాక్ అంతా వాష్ చేసుకున్న తర్వాత కూడా మన స్కిన్ కూడా చాలా మెత్తగా మృదువుగా ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలాంటి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మిల్క్ అనేది నేను 5 tablespoons దాకా మిల్క్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 tablespoons దాకా హనీని అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకేంటి అంటే మనం మిల్క్ ఒకవేళ కొంతమంది ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళు అనుకోండి, మిల్క్ అనేది స్కిప్ చేసేసి అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇలాగ మిల్క్ అనేది యాడ్ చేసుకుని పెట్టుకున్నట్లయితే మన స్కిన్ కూడా చాలా మాయిశ్చర్గా అలాగే స్మూత్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, హనీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిల్క్ హనీ మొత్తం అంతా ఈ ఓట్స్కి పట్టేటట్టు బాగా మన స్పూన్తో మంచిగా పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఓట్స్ అనేది మనకి ఏంటంటే అబ్జార్బ్ చేసుకునే నేచర్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ వాటర్ కంటెంట్ లాంటివి ఇలా వాటర్ కానీ లేదంటే మిల్క్ కానీ ఏదన్నా అబ్జార్బ్ చేసుకునేది నేచర్ అనేది ఓట్స్లో మనకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం వేసిన వెంటనే ఓట్స్ అనేది చాలా థిక్గా వెంటనే అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది వాటర్ని. సో అందుకని చెప్పేసి ఇలా థిక్గా ఉన్న ఈ ఒక పేస్ట్ని మీరు ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు కొంచెంగా మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అప్లై చేసుకోవడానికి అంత కన్సిస్టెన్సీ రావడం గురించి అని చెప్పి కొంచెంగా మిల్క్ అనేది యాడ్ చేసుకుని మీరు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు మీరు పెట్టుకున్నట్లయితే మీ ఫేస్కి అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది, అలాగే మీకు ఆరడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఇలా అప్లై చేసుకున్న ఈ యొక్క పేస్ట్ని ఓట్స్ ఫేస్ ప్యాక్ని ఇక్కడ మనం మొహానికి అలాగే నెక్కి చేతులకి కాళ్ళకి మొత్తం అంతా పెట్టుకోవచ్చండి. బట్ మీకు ఈరోజు చూపిస్తున్నది నేను ఫేస్కి అలాగే హ్యాండ్స్కి మొత్తం అంతా అప్లై చేసుకుని చూపిస్తున్నాను. సో ఈ యొక్క ఫేస్ ప్యాక్ని మనం వీక్లీ ట్వైస్ కానీ లేదు అనుకుంటే 10 daysకి థ్రైస్ ఆర్ 4 times మనం 10 daysకి ఒక 4 times అలా పెట్టుకున్నట్లయితే మంచి బెటర్ రిజల్ట్ అయితే వస్తుందండి. సో చూసారు కదా, ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 minutes అయితే ఉంచుకోవాలి.
సో చూసారు కదా, ఈ యొక్క 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చక్కగా మనకి ఈ యొక్క ఫేస్ ప్యాక్ కూడా బాగా డ్రై అయిపోయిందండి. సో ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకునేటప్పుడు మీ ఫేస్ అనేది కంపల్సరీ వాష్ చేసుకుని ఫేస్ వాష్తో చేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇది చక్కగా రబ్ చేసుకుని మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు కదా, ఫేస్ వాష్ అయిన తర్వాత చూపిస్తున్నాను, ఇంకా తుడుచుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకుంటున్నప్పుడే మనకు తేడా తెలిసిపోద్ది, చాలా స్మూత్గా. అది ఏంటంటే మనం రబ్ చేసుకుంటూ ఉంటాం కదా హ్యాండ్స్ కూడా, మన హ్యాండ్స్ మీద ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉంటే కూడా ఈజీగా రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట. సో నెక్కి, మన హ్యాండ్స్కి ఒక ప్యాక్ అనేది మనకి హ్యాండ్స్కి, నెక్కి, చక్కగా బాడీకి, వీలైతే బాడీకి కూడా పెట్టుకోవచ్చు. సో మంచిగా బ్రైట్గా అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఓన్లీ ఫేస్కి మీకు చూపిద్దామని చెప్పేసి ఓన్లీ ఫేస్కి, హ్యాండ్స్కి అయితే చూపిస్తున్నాను. సో చూసారు కదా, అది కలర్ బ్రైట్నెస్ అంటే మనకి ఇంకా కొంచెం టైం పడుతుంది, కానీ రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. సో రెగ్యులర్గా ఒక వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటూ ఉంటే మనకి మంచి బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి హ్యాండ్స్కి ఫేస్కి మంచిగా ఒక స్మూతీగా అయితే అనిపిస్తుంది. నా స్కిన్ అయితే ఎస్పెషల్లీ కంపల్సరీ ట్రై చేయండి ఈ యొక్క ఫేస్ ప్యాక్ని. మనం బయట మార్కెట్స్లో కొనే కెమికల్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ ప్యాక్స్ మీద, సో కంపారిటివ్ బయట కొనే దాంతో కంపేర్ చేస్తే మనం హోమ్ మేడ్ ఇలాంటి ప్యాక్స్ అనేది చేసుకుంటూ ఉంటే మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మంచిగా రిజల్ట్ బాగుంటే కంటిన్యూ చేస్తాం, లేదా అంటే ఆపేస్తాం కదా. సో ఇలాంటి ప్యాక్స్ అనేది కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ ఫేస్ ప్యాక్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. మనకి హోమ్ మేడే చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. సో ఆ ప్యాక్ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ సైమల్టేనియస్గా వచ్చి ఇక్కడ టమాటో పప్పు అనేది ప్రిపేర్ చేసేసానండి. సో ఈరోజు టమాటో పప్పు, చిక్కుడుకాయ కూర కూడా మంచి కాంబినేషన్, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో టమాటా పప్పు ఏం షేర్ చేస్తాంలే అని చెప్పి నేనేమి వీడియో అనేది షూట్ చేయలేదు. ఎప్పుడైనా కావాలి అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా వేరే వ్లాగ్లో కానీ లేదంటే సెపరేట్గా అన్నా షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, చక్కగా ఇలాగా గిన్నెల్లో డిష్ అవుట్ అయితే చేసేసుకున్నాను నేను చేసిన రెసిపీస్ కూడా. ఇక్కడ టమాటా పప్పు, ఇక్కడ చిక్కుడుకాయ కూర కూడా. ఇక్కడ మా హస్బెండ్ అలాగే నాయనక కూడా ఇంకా లంచ్ అయితే తినేస్తూ ఉన్నారు, అందుకని చిక్కుడుకాయ కూర కూడా కొంచెం అయితే అవుతూ ఉన్నది. ఈ యొక్క కాంబినేషన్ అనేది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మా అత్తయ్య గారు తరచుగా చేసే రెసిపీస్ అన్నమాట. ఇంకా ఇక్కడ నా లంచ్ ప్లేట్ అయితే చూపించేస్తున్నాను. వేడి వైట్ రైస్ అలాంగ్ విత్ టమాటా పప్పు, నెయ్యి, అలాగే చిక్కుడుకాయ కూర, వడియాలు అన్నమాట. సో ఈ రోజు లంచ్కి నేను ఈ విధంగా అయితే లంచ్ తినేసి ఎంజాయ్ చేశాను. సో ఈ రోజు మీరు లంచ్కి ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో దాని తర్వాత నైన్కని ఇంకా పడుకోబెట్టేసి ఇంక ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను. సో ఈరోజు నేను మీకు సాటర్డే వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను అన్నాను కదా. సో ఎవ్రీ సాటర్డే మా ఇంటి కిందనే సాటర్డే మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, సో చిన్న క్లిప్పింగ్ అయితే మీకు యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే షూట్ చేస్తున్నారు. సో సాటర్డే మార్కెట్ ఏంటంటే మా ఇంటి కిందనే, మా అపార్ట్మెంట్ కిందనే జరుగుతూ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు అన్నీ దొరికేస్తూ ఉంటాయి అన్నమాట. మాకు ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా వెళ్ళి, ఏ టైం అన్నా సరే అప్పటికప్పుడు ఫ్రెష్గా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. సో ఇంకా ఇక్కడ మేమేంటంటే కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం, ఆల్రెడీ కొన్ని వెజిటేబుల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, అవసరమైన మటుకు తెచ్చుకున్నాం అన్నమాట. సో ఈ యొక్క బ్యాగ్లోనే ఏంటంటే కాయగూరలు, ఈ యొక్క బ్యాగ్లోనే ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ అవన్నీ వేసాము. సో వస్తూ దారిలో హాట్ చిప్స్లో కొంచెం చిప్స్ అవన్నీ నైన్కా స్నాక్స్ గురించి అయితే తెచ్చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఎక్కడికన్నా వెళ్దాము అనుకుంటే కొంచెం వర్షం పడేటట్టు ఉన్నదని చెప్పేసి మళ్ళీ తడిచిపోతామని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఫ్లోర్ మీద వేసి గాలికి అయితే ఆరబెట్టిన తర్వాత, గాలికి ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే వేసుకుని స్టోర్ అయితే చేసేసుకుంటూ ఉంటామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.